మనందరినీ కూడా ప్రేమించి ఇంతవరకు సజీవంగా మనందరినీ కూడా నిలిపి అలసిన జీవితాలలో ఆశను తృప్తిపరిచే దేవుడుగా, సమస్యల జీవితాలలో బలాన్నించే దేవుడుగా, కృంగిన వారిని లేవనెత్తే దేవుడుగా, దారి చెడిన జీవితాలను బాగు చేసే దేవుడుగా ప్రభువా, మీరు ఇంతవరకు మమ్మల్ని నడిపించి బలపరిచి నీ యొక్క రెక్కలపై మమ్మల్ని మోసుకుంటూ తీసుకొచ్చి నీ యొక్క కౌకిట్లో మమ్మల్ని అందరినీ కూడా దాచి భద్రపరిచినందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు ప్రభా, మీరు మమ్మల్ని ఒంటరిగా మమ్మల్ని ఉంచలేదు ప్రభా. మాకన్నీ మీరు అయ్యారు. మా స్నేహితుడిగా, మా తండ్రిగా, మా బంధువుగా మీరు మాతో ఉన్నారు. వాళ్ళ తలంపులు పుట్టక ముందే సమస్తం జరిగిన దేవుడు, మా తల్లి గర్భంలో మేము రూపింపబడక ముందే తండ్రి ప్రభా మమ్మల్ని మీ శాస్త్రముగా చేస్తున్న మాట ఉంది. తండ్రి ప్రభా, మీరు మమ్మల్ని విచిత్రముగా రూపింపిన దినం నుంచి ప్రభా మాకు దేవుడిగా ఉన్నవాడు. తండ్రి ప్రభా, నీకు ఏది కూడా మరుగు ఉండలేదు ప్రభా. మా తలంపులు అయ్యా తండ్రి ప్రభా మా నోటిలోకి రాకముందే అయ్యా తండ్రి ప్రభా సమస్తము ఎరిగిన వాడు నీకు వందనాలు చెల్లిస్తున్నావు. మమ్మల్ని పరిశీలిస్తున్నావు, పరిశోధిస్తున్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావు, మమ్మల్ని సేద తెలుస్తున్నావు, మమ్మల్ని విడవని దేవుడుగా మమ్మల్ని మీరు మర్చిపోలేదు తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించిన రీతిని మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభా తండ్రి నేను ఆరాధించకుండా మేము ఉండలేము. ఇంతవరకు మీరు మమ్మల్ని అయా చేపట్టుకుని నడిపించిన రీతిని మేము తలపోసుకుంటూ ఉంటాం ప్రభా. నీ కృప, నీ మంచితనం బట్టి ప్రభా నేను దినపరచకుండా మేము ఉండలేము ప్రభా. ఎందుకంటే ప్రభా మమ్మల్ని అనాథులుగా మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఓ ప్రభా తండ్రి ప్రభా, ఈ అస్థిరమైన లోకంలో ప్రభా నీ శాశ్వతమైన నమ్మకమైన నీ యొక్క సయాతని స్నేహంలో మమ్మల్ని అందరినీ ఇంతవరకు నడిపించారు. అతని మా జీవితం ధన్యులుగా చేశారు. యెహోవా మమ్మల్ని ఎడబాపలేదు, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు అని అంటాడు దావీదు భక్తుడు. అవును తండ్రి, మమ్మల్ని వట్టిని వాడిగా చేయలేదు, మమ్మల్ని విడవలేదు, మమ్మల్ని ఎడబాపలేదు. నీ ప్రేమలో మమ్మల్ని నడిపించారు. నీ జాలిలో మమ్మల్ని అందరినీ కూడా ఇంతవరకు నీ ప్రేమలో మమ్మల్ని అందరినీ కూడా అయ్యా తండ్రి ప్రభా నీ కోవిడ్లో భద్రముగా దాచిపెట్టి వచ్చావు. నీ గొప్పది నీ ప్రేమ, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నువ్వు మాటల కనపరుస్తున్న నీ వాత్సల్యత గొప్పది ప్రభా. ఓ నీ ముఖ కాంతియే, ఓ నీ సన్నిధి కాంతియే మా మీద ప్రకాశింపచేశావు. లార్డ్ నీకు వందనాలు. నీ చేయి మమ్మల్ని పట్టుకుని నడిపిస్తా ఉంది. నీ కౌగిలి మమ్మల్ని ఇంకా కూడా దాచి భద్రపరుస్తూనే ఉంది ప్రభా. లేకపోతే ఏ రోజు మేము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన వాళ్ళం. కానీ ఇంతవరకు నడిపించినందుకు నీ ప్రేమను తలపోసుకుంటున్నాను, నీ మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, మీరు ఆదరించిన రీతిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది. లోకంలో నేను కలుగున్నది వారు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవారు. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృప చేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, చెబుదామందరూ కలిసి. కృప చేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది.
లోకంలో నువ్వు నేను ఈ లోకానికి రాకముందే, మన ఎముకలు రూపింపబడక ముందే, మన తల్లి గర్భంలో మనము ఒక దినము గడవక ముందే ఆయన నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఆ ప్రేమ మనుషుల వల్ల స్వార్థపూరితమైనది కాదు, కానీ అది మధ్యలో వదిలేసే ప్రేమ కాదు, కానీ లేకపోతే మన నుంచి ఏదో ఆశించి ప్రేమించే ప్రేమ కాదు, కానీ నువ్వు నేను యోగ్యులమని అయోగ్యులమని, నువ్వు నేను ఎప్పటికీ ఆయన ఎదుట ఏ విధమైన అర్హత మనకు లేకపోయినప్పటికీ కూడా, నువ్వు నేను మంచి వారు కాకపోయినా, నువ్వు నేను నమ్మదగిన వారు కాకపోయినా, ఆయన అంటున్నాడు, నేను నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. నీతో నేను చేసిన మాట, నేను నీతో చేసిన నిబంధన నేను ఎప్పటికీ కూడా మర్చిపోను. అందుకే నా చెట్టులో నేను చెప్పుకున్నాను, నేను దాచుకుంటున్నాను. నా హృదయంలో, నా మనస్సులో నేను నీ గురించిన తలంపుల చేత నేను నింపబడినాను అని అంటాడు ఆయన. నీ ప్రేమ గొప్పది, నీ చారి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. చెప్పండి ఒక మాట. నీ ప్రేమ గొప్పది, నీ చారి గొప్పది, నీ కృపా గొప్పది, నీ దయా గొప్పది. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించాయా, కృప చేత నన్ను రక్షించాయా. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించాయా. నీ కృప తప్ప ఇంకొకటి లేదు. రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ చారి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ చారి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయా గొప్పది. చిన్న ఆరోగ్యం నాశనం మాకు అనుగ్రహించి, నీ ప్రేమతో మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి బలపరుస్తున్నావు. నువ్వు మమ్మల్ని నడిపిస్తూ, ఇంతవరకు నడిపించిన దేవుడు ఇంకా ముందు కూడా మమ్మల్ని నడిపించడానికి నువ్వు నమ్మదగిన దేవుడు అని మేము నమ్ముతూ, నువ్వు మేడలు చేసిన ప్రతి పిల్లలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రస్తుతం లేదని కూడా ప్రభావం మీరు మంచి విడువలని, మమ్మల్ని మర్చిపోరని, నీ ప్రేమ మా మీద నుంచి తొలగించలేరని, మీరు మాతో ఎప్పటికి ఉంటారని నమ్మతూ మా జీవితాన్ని కాపాడుతూ మీరు చేసిన నీళ్ళకి కృతజ్ఞతలు చెల్లిస్తాం. నీకే మహిమ ఎంత ప్రభావం ఆరోపిస్తుంది. నీ ప్రేమకు మాత్రం తెలుస్తుంది. దయచేసిన మమ్మల్ని ఆరాధన వేడుకలు సమర్పిస్తున్న మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దయచేసి తెలుస్తున్నాను. అయితే ఈ సాయంకాలము ఇక్కడ చర్చికి రావాలని నాకు తెలియదు, కానీ పొద్దున్న ఆరాధన ముగించుకొని ఇంటి దగ్గర పడుకొని ఉన్నాను. ఫోన్ వచ్చింది, అన్న నీవు సరళంగా వెళ్ళాల్సి ఉంది అన్నప్పుడు 4 గంటలకు ఫోన్ వచ్చినప్పుడు సరే అని రెడీ రావాల్సింది ఎల్బీ నగర్ నుంచి మీకు అంతే వచ్చాను. అయితే ప్రియ దేవుని పిల్లలారా, మీకు దేవుని సన్నిధిలో ఉంటున్నాను కాబట్టి ఎంతమందికి బైబిల్ తెలుసు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ బైబిల్ తెలుసా? బైబిల్ వాక్యాలు తెలుసా? ఇప్పుడు చెప్పండి. బైబిలే తెలుసా? బైబిల్ వాక్యాలు కూడా తెలుసా? ఇప్పుడు చెప్తలేదు. ఎంతమందికి బైబిల్తో పాటు అన్న నాకు వాక్యాలు కూడా దేంట్లో తెలుసు అని చెప్పి పాస్టర్ గారు ప్లస్ అయితే చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ సైలెంట్. ఎందుకు? అయితే నేను ఈరోజు నేను చెప్తున్నాను, మీ జీవితంలో మీరు కని విని ఎరగని విధంగా ఈ యొక్క బైబిల్ తెలిసి, ఈ బైబిల్లో వాక్యము తెలిసిన వ్యక్తి మీ మధ్య ఒక మంచి సాక్ష్యాన్ని పంచుకున్న తర్వాత నేనేం చేస్తానంటే ఈ గిడియోను మనిషి గురించి చెప్తాను. ఈ బైబిల్ తెలిసిన వ్యక్తి మరియు ఈ బైబిల్ వాక్యం తెలిసిన వ్యక్తి ఏం చేశాడో తెలుసా? 1998 సంవత్సరంలో దేవునికి ఛాలెంజ్ చేశాడు. అంతేకాకుండా ₹1 లేకుండా తన బతుకుని ఘోరంగా జీవిస్తున్నాడు. అంతేకాకుండా తన ఆస్తి నిమిత్తం దేవునికి
అమ్మి తన సువార్తకి వెళ్ళాడు. ఎవరైనా చూసారా? ఎప్పుడైనా విన్నారా? దేవుని ఛాలెంజ్ చేయడం అంటే ఏంటో తెలుసా? దేవుడు ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? నాకు బ్లెస్ చేయి, నాకు మంచి జాబ్, నాకు మంచి పొజిషన్ అంటారు. కానీ ఈ బైబిల్లో వాక్యం తెలిసిన వ్యక్తి ఇంటర్మీడియట్లో 7th క్లాస్లో అబ్బాయి చేత బైబిల్ వెళ్ళింది కానీ తెచ్చి మూలం పెట్టేశాడు. మూలం పెట్టేసిన తర్వాత ఈ బైబిల్ తను 10వ క్లాస్ చదువుతున్నప్పుడు ఈ బైబిల్ గురించి తెలియదు కానీ ఈ బైబిల్ గురించి దేవుని గురించి తెలిసిన తర్వాత దేవుని అడిగాడంట, నువ్వు దేవుడైతే నన్ను పాస్ చేయమని చెప్పేసి అడిగాడంట. దేవుడు నమ్ముకోలేదు. యేసు దేవుడు ఎవరో తెలియదు కానీ యేసు నా ఫ్రెండ్ ఒక చేశాడని ఈ బైబిల్ ద్వారా తెలిసిన యేసు దేవుడు ఎవరో నాకు తెలియదు కానీ నీకు ఇష్టమైతే పాస్ చేయమని చెప్పాడంట. అన్యులకి దేవుడు పాస్ చేస్తాడా? పాస్ చేస్తాడా, ఫెయిల్ చేస్తాడా? చెప్పండి. అన్యులకి దేవుడు పాస్ చేస్తాడా, ఫెయిల్ చేస్తాడా? పాస్ చేస్తాడా? ఎక్కడుంది వాక్యం అన్న మాకు తెలియదంట. రైట్. బైబిల్లో లిఖించబడిన ప్రతి ఒక్క వాక్యం భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనుషుల పట్ల నెరవేరడానికి మాత్రమే కానీ కేవలం క్రీస్తుని వెంబడిస్తున్న వారి గురించి మాత్రమే కాదు. ఎక్కడనుందా? కేవలం క్రైస్తవుల కోసం బైబిల్లో రాయబడింది ఎక్కడనుందా? లేదు కదా. సమస్త భూమి మీద ఉన్న జనాలకు నిమిత్తం ఈ లేఖనం రాయబడింది. ఈ లేఖనం వారందరి ఎందుకు జరుగుతుంది? ఎంతమంది నమ్ముతుంది? కాబట్టి ఈ లేఖనము ఆ అబ్బాయి మీరు చూసుకోవచ్చు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9 నుంచి 13 వచనాలు చేసినప్పుడు ఆ లేఖనాలు మీకు గుర్తవుతాయి. అయితే ఆ విధంగా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ వస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు. కొమ్ములు వచ్చేస్తాయి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా కొమ్ములు వచ్చేస్తాయి. దాదాగిరి చేయడం లేదంటే ఇష్టం నుంచి బిహేవ్ చేయడం చేశాడు. కానీ అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ వచ్చాకి ఈ బైబిల్లో మనుషులు చేయలేనన్ని పాపాలు చేశాడు. బైబిల్లో కూడా యాక్చువల్లీ లిఖించబడలేదు. ఒక మనుషుడు అటువంటి నీచమైన పనులు చేస్తానని బైబిల్లో కూడా లిఖించబడలేదు. అయితే అబ్బాయి ఆ నీచమైన పని కేవలం 1.5 సంవత్సరంలో ముగించేశాడు. అయితే 1995 సంవత్సరంలో దేవునికి ఒక టాస్క్ ఇచ్చాడు. మళ్ళా యేసుప్రభు దేవుడైతే నన్ను ఏం చేస్తావో తెలుసా? ఇంటర్మీడియట్ లో సివిక్స్ సబ్జెక్ట్ నన్ను ఫెయిల్ చేసి చూస్తా. ఎందుకు తెలుసా? సివిక్స్ దానికి చాలా ఈజీ సబ్జెక్ట్. ఇంగ్లీష్ కానీ ఎకనామిక్స్ కానీ హెచ్ఈసి చదువుతున్న అబ్బాయి సివిక్స్ లో అడిగాడంట, నువ్వు ఫెయిల్ చేయమని చెప్పి. ఇప్పుడు ఏమని ఉంటాడు దేవుడు? ఫెయిల్ చేసి ఉంటాడా, పాస్ చేసి ఉంటాడా? తిరిగి బైబిల్లోకి వెళ్ళాలి. మీకు అందరూ బైబిల్ తెలిసిందని చెప్పారు కాబట్టి నేను బైబిల్లో ఉన్న లేఖనంలోకి వెళ్తున్నాను. ఎంతమంది ఇప్పుడు చెప్తారు అబ్బాయి పాస్ అయ్యాడు, ఫెయిల్ అవుతాడు? దేవుడు ఛాలెంజ్ చేశాడు, నీకు ఇష్టమైతే నువ్వు ఫెయిల్ చేయమని. ఏమైంటాడు? పాస్ అవుతాడు, ఫెయిల్ అవుతాడా? గట్టి చెప్పాలి. సాయంత్రం మంచిగానే తినేసి వచ్చింటారు. పొద్దునంటే తిన్నారంటూ సాయంత్రం తినేసి వచ్చింటారు కదా. పాస్ అవుతాడు, ఫెయిల్ అవుతాడా? ఇక్కడేమో పాస్ అంటున్నారు, అక్కడేమో ఫెయిల్ అంటున్నారు. ఏది ఇష్టం లేదు తీసుకోమంటున్నారా? ఖచ్చితంగానే ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే నేను మత్తయి సువార్త నేను చెప్పిన అధ్యాయం చెప్తే నీవు ఏది అడిగితే అదే చేస్తున్నాడు. ఛాలెంజ్ అన్నప్పుడు ఆ అబ్బాయి రిజల్ట్ వచ్చిందో చూస్తే తాను అనుకున్నట్లే సివిక్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, ఏంటి నేను పాస్ కావాలంటే పాస్ చేస్తున్నాడు, ఫెయిల్ చేయగలంటే ఫెయిల్ చేస్తున్నాడు. ఎవరు అసలు ఇయ్యానా? అసలు యేసు ఎవరు? ఆయన గురించి రీసెర్చ్ చేయడానికి, నమ్ముకోవడానికి కాదు, రీసెర్చ్ చేయడానికి బయలుదేరాడు. బయలుదేరినప్పుడు ఏం చేశాడు తెలుసా? ఇంట్లో నుంచి కొట్టి తరిమేశాడు. నీవు దేవుడు నమ్ముకున్నాడమే పెద్ద గొప్పది, మళ్ళా ఆయన గురించి వెళ్ళి నువ్వు ట్రైనింగ్ తీసుకుంటావని ఇంట్లో నుంచి కొట్టి తరిమేస్తే అబ్బాయి ఒకటే అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అమ్మా, మీ ఇల్లు వద్దు, మీ ఆస్తులు వద్దు, మీరు కూడా నాకు వద్దు. ఈయన ఎవరు నేను రీసెర్చ్ చేసి కనుగొనేంత వరకు తిరిగి రిటర్న్ కూడా ఇంటికి రాను. మరి ఎలా పాస్పోర్ట్ అవుతుంది? తన చేతిలో చెల్లి అవ్వలేదు. ఎలా పాస్పోర్ట్ అవుతుంది? రీసెర్చ్ చేయడానికి అవుతుందా? కానీ దేవుడు అసాధ్యమైన దాన్ని సుసాధ్యంగా దేవుడు చేశాడు. చేసిన తర్వాత బెంగళూరు వెళ్ళేసి బైబిల్ ట్రైనింగ్ చేశాడు. బైబిల్ ట్రైనింగ్ చేస్తుండగా దేవునితో మాట్లాడడం ప్రారంభం చేశాడు. ఆయన సజీవుడైన దేవుడు విని తర్వాత నువ్వు సజీవుడైన దేవుడైతే నాతో మాట్లాడని తిరిగి టాస్క్ చేశాడు. ఇక్కడ బెంగళూరు నుంచి రాయలసీమలో ఉంటున్న మా తల్లిదండ్రులు నాకు ఒకసారి చూపించి వాళ్ళు ఏం చేస్తున్నారో దేవుని దగ్గర రాత్రి ప్రార్థన చేసి అడిగాడు. అడిగినప్పుడు దేవుడు తిరిగి చూపించాడు, చూడు ఏం చేస్తున్నారు చెప్పి. కొద్ది రోజుల తర్వాత ఎవరైతే తల్లిదండ్రులు అయితే కొట్టి తరిపేశారో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. తన పాస్టర్ ట్రైనింగ్ చేసిన ఫోన్ వచ్చింది. అడిగిన మొట్టమొదటి క్వశ్చన్ ఏమో తెలుసా? తన దర్శనాన్ని పరిపూర్ణంగా అది నిజమా కలనా లేదంటే ప్రమాణాన్ని తెలుసుకోవడానికి అడిగాడు.
అలాంటి వ్యక్తి మన ఈ డేట్ లో మన ఇంటికి వచ్చాడా లేదా, వచ్చాడు, అతని గురించి ఎందుకు అడుగుతున్నా అని చెప్పాడు. దర్శనం కంప్లీట్ అయింది. దేవుడి పైన ఇంకా దృఢమైన విశ్వాసం కలిగింది. ఏది అడిగితే చేసే దేవుడు ఏం నిజంగానే జయించాడు అని చెప్పేసి బైబిల్ ట్రైనింగ్ చేసిన తర్వాత పెనుగొండ ప్రాంతంలో సువార్త చేశాడు. అది కూడా దేవుని దర్శనం ప్రకారమే. పెనుగొండ ప్రాంతంలో తను సువార్త చేస్తుండగా అక్కడ నుంచి దేవుడు తనకి వివాహం చేసుకునే అమ్మాయిని చూపించాడు. ఇది కూడా పీడకల అనుకున్నాడు. కానీ అక్కడి నుంచి సువార్త తనకి మడకశిర ప్రాంతాన్ని మార్చినప్పుడు తన దర్శనంలో ఏ అమ్మాయిని చూశాడో అమ్మాయికి ఇంటికి దగ్గరలో తను రూపు తీస్తున్నాడు. ఆ దర్శనంలో చూసిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనే, అయినా మనకి ఎందుకులే అని గమనుండిపోయాడు. అయితే కొన్ని రోజుల తర్వాత వారిద్దరి మధ్య స్నేహం పెరగడానికి దేవుడు అవకాశం కల్పించినా కూడా దేవుడు తన అబ్బాయి యాక్సెప్ట్ చేయడం. ఎందుకో తెలుసా, అమ్మాయి తనకన్నా అందంగా ఉంది. 8 సంవత్సరాలు ఫైట్ చేశాడు దేవుని దగ్గర. ఈ అమ్మాయి అందంగా ఉంది నాకొద్దు, ఈ అమ్మాయి అందంగా ఉంది నాకొద్దు. ఎన్నిసార్లు తీసినా దేవుడు ఒకటే అంటున్నాడు, నువ్వు అదే అమ్మాయి చేసుకున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ టాస్క్ లో కూడా తిరిగి, ఇదిగో నా చేతిలో పెళ్లి చేసుకోవడానికి 50 రూపాయలు ఉంది, ఈ పెళ్లి ఎలా జరిపిస్తావు నీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళారు. పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చర్చికి వచ్చేసారు. పొద్దున్న చూస్తే 10,000 రూపాయలు కావాలి, ఈ చేతిలో చూస్తే 50 రూపాయలు ఉంది. అమ్మాయికి అడిగితే ఇలా ఉందంటే, అయితే మనం వెళ్ళిపోదాము, మళ్ళొచ్చి పెళ్లి చేసుకుందాం. అయితే ఒక మాట చెప్పాడు, రేపొద్దులోగా దేవుడు కానీ మెరాకల్ చేయకపోతే నేను పెళ్లి చేసుకోను ఛాలెంజ్ చేశాడు. ఆ పెళ్లిని కూడా దేవుడు ఘనంగా జరిపించాడు. అయితే అక్కడి నుంచి దేవుడు తనను వాడుకోవడం ప్రారంభం చేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఎలా వాడుకున్నాడు తెలుసా? ఎలా వాడుకుంటాడు తెలుసా? హైదరాబాద్కి పంపించి సివిల్స్కి రాయడానికి ఇస్తే సివిల్లో పాస్ కాలేదు. దాని తర్వాత లా ఎగ్జామ్ రాశాడు, లాలో పాస్ అయ్యాడు. లాలో పాస్ అయిన తర్వాత తన కుటుంబ పోషణ భయంకరంగా అయిపోయింది. ఇదే హైదరాబాద్లో ఒక హమాలిగా మారిపోయాడు. 1 సంవత్సరం పాటు కూలివాడిగా మారిపోయాడు. ఏది జీవితం, ఇది బతికేనా, చచ్చిపోతే పనిపోతాంలా అని చెప్పేసి అనేక సార్లు చచ్చిపోదామని ప్లాన్ చేసినప్పుడు కూడా దేవుడు చెప్పేవాడంట, నువ్వు చచ్చిపోతే ఏం చేయలేవు, నీ బ్రతికుంటే ఏమని చేస్తాను. ఎన్నోసార్లు వినిన తర్వాత దేవుడు 2013 సంవత్సరంలో తనకి చెప్పాడు, నీకు మంచి భార్యనిచ్చాను, మంచి పిల్లల్నిచ్చాను, మంచి చదువునిచ్చాను, నీకు ఇవ్వండి ఒకటే కదా, వెయిట్ చేయి, నేను ఏటీఎం దగ్గర పోయేస్తానని చెప్పాడు. ఏటీఎం దగ్గర పోయేస్తానని చెప్పిన మాట చివరి మాట 2013 సంవత్సరంలో. కానీ 2012 సంవత్సరంలో తన కుటుంబ పోషణ కోసం నీకు 1 రూపాయి కోసం ఇల్లంతా అయితే దొరకలేదు. కానీ ఈ రోజు ఆ యొక్క స్వార్థ దేవునికి పరిచయ నిమిత్తము లక్షలు పెట్టి కూడా స్వార్థ చేయడానికి ఎదిగిపోవడం లేదు. కారణం ఏమో తెలుసా? ఈ బైబిల్ వాక్యాన్ని నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి అలానే మార్చబడతారు. అంతేకాకుండా తను దేవుని దగ్గర అడిగాడు, ప్రభువా తెలంగాణ సరిపోదు, ఆంధ్ర సరిపోదు, కర్ణాటక కావాలి, 3 రాష్ట్రాలు నాకు కావాలి ప్రభు అని అడిగాడు. 3 రాష్ట్రాలు కూడా దేవుడు తనకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ బైబిల్లో లేఖనం చెప్తుంది, నువ్వేదన్నాడు ఆయన ఇవ్వడానికి ఇష్టపడతాడు. నువ్వేదన్నాడు ఇష్టపడే దేవుడు. ఏమంటే నీవు ఆయన దగ్గర యథార్థంగా జీవించడం మాత్రమే ఆయనకు అవసరం. అలా జరిగిన తర్వాత ప్రస్తుతానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాల హైకోర్టులో అడ్వకేట్గా పనిచేస్తూ 24 డిస్ట్రిక్ట్ కోర్టులు పనిచేస్తూ తెలంగాణలో దగ్గర 90% సువార్తను కూడా కంప్లీట్ చేశాడు. దగ్గర 10 మంది పాస్టర్లు ఎంగేజ్ చేసుకొని మంత్లీ వన్స్ సువార్త చేస్తున్నాడు. కారణం ఏమో తెలుసా? ఈ యొక్క బైబుల్. కారణం ఏంటి? ఈ యొక్క బైబుల్, ఇందులో ఉన్న లేఖనము తెలియాలి. ప్రియ దేవుని పిల్లలారా, బైబుల్ తెలియడం కాదు కానీ ఇందులో ఉన్న లేఖనాన్ని తెలియాలి, లేఖనానుసారంగా బ్రతకడానికి ఇష్టపడాలి. తను స్వార్ట్కి వచ్చేటప్పుడు తన యొక్క ఆస్తి ఏమో తెలుసా? కేవలం తను కలిగి ఉన్న సైకిల్ 450 రూపాయలు మాత్రమే. ఆ సైకిల్ అమ్మేసి స్వార్ట్కి వచ్చాడు. ప్రస్తుతానికి ఎందులో పోతుంటావు తెలుసా? 450 × 20,000 వేసుకోండి. ఇంతటి వాహనంలో దేవుడు తనకి సంవత్సరానికి దానికి వాహనం పెట్టే పెట్టుబడి ఎంతో తెలుసా? 3,50,000 రూపాయలు సంవత్సరానికి తను మెయింటైన్ చేస్తున్నాడు వెహికల్. అంటే కారణం ఏంటో తెలుసా? లేఖనాన్ని ఎవరైతే హత్తుకొని ఉంటారో, లేఖనానుసారం బ్రతకడానికి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరినీ వాడుకుంటాడు దేవుడు. ఒక్కరిని కాదు, ఇష్టపడంతే. ప్రభువా నేను ఇలా బతకాలని ఇష్టపడు, దేవుడు నేను మార్చేస్తాడు. ఒక రూరల్ నుంచి తీసుకొచ్చి ఇంతగా అద్భుతంగా దేవుడు దీవించినాడు. మిమ్మల్ని మార్చడా? నేను జీవితాన్ని మార్చడా? మనం అనుకుంటాం కానీ దేవుడు చాలా ధనవంతుడు. ఆయన దగ్గర దొరకంది ఏదీ లేదు. నువ్వు అడిగిన ప్రతి ఒక్కటి పొందుకోవడానికి ఆయన సిద్ధం ఉంటాడు. కానీ మనమే సంకోచిస్తాం.
నాకు చాలు ప్రభు అంటావు. నా జీవితంలో అయితే నేను ఎప్పుడు కూడా చాలా అన్నాను. కాబట్టి ఈ యొక్క బైబుల్, ఈ చిన్న బైబుల్ ఇంత పనిచేసి ఈరోజు ఏం చేసింది తెలుసా? మీ మధ్య తీసుకొచ్చి నిలబెట్టేసింది ఆ వ్యక్తి. ఈ బైబిల్ ఆ వ్యక్తిని మీ మధ్య తీసుకొచ్చి నిలబెట్టింది. కాబట్టి నేను ఈ బైబిల్ నా చేతికి వచ్చినప్పటి నుంచి నేను అంచెలంచెలుగా దేవుళ్ళు ఎదగడం. 28 సంవత్సరాలుగా ఇప్పుడు దాకా నేను కరోనా వచ్చిన మాస్క్ వేసుకోవాలి. నా మాస్క్ దేవుడే. దగ్గరగా నేను అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ ఈరోజు సువార్త చేస్తూ, గిడేలు మనిషిలో పని చేస్తూ, బహిరంగ సభలకు వెళుతూ నాకు ఇచ్చిన పనిని నేను నమ్మకంగా దేవుని చేస్తున్నాను. నాకు ఇది నా పోషులు ఎవరున్నా కూడా సాయంత్రం 4 గంటలకు ఫోన్ వస్తానే, అన్నా నాకు లేదు, నాకు ప్రిపరేషన్ ఉన్నాయి, పొద్దున్న కేసులు ఉన్నాయి, నేను చూసుకోవాల్సి ఉంటుందని చెప్పేసింది. కానీ నేను అలా కాదు. నా కేసులు, నా పని అవన్నీ సెకండ్ అని నాకైతే. నాకు ఇన్ని చోట్ల వరకు అవన్నీ సెకండే. ఫస్ట్ ఏమంటే ఈయనను ప్రకటన చేయడం, ఈయన రాజ్యాన్ని విస్తరింప చేయడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాను. మొదట దేవుని తప్ప నా భార్య అయినా, నా పిల్లలైనా, నా చదువైనా, నా ఉద్యోగమైనా దేనికి ఎక్కువ ప్రయత్నించాను. కాబట్టి నేను ఇంతగా విస్తరించబడ్డాను. ఈ బైబిల్ నా చేతిలో రావడం ఎవరిచ్చారో తెలియదు. ఆ కాలంలో 1993 సంవత్సరంలో ఎవరిచ్చారో ఆ యొక్క 30 రూపాయలు లేదంటే 50 రూపాయలు నా చేతికి వచ్చింది, నా జీవితాన్ని మార్చింది. మీకు తెలుసా, నేను ఈ బైబిల్లో నేనే చెప్పాను కదా, మనిషి చేయనని నీచమైన పనులు కేవలం 1.5 సంవత్సరం ఇచ్చాను. మాంత్రిక విద్యను కూడా నేర్చుకున్న వ్యక్తిని నేను. కేవలం వారంలోనే మాంత్రిక విద్య నేర్చుకున్న వ్యక్తిని. ఇంటర్మీడియట్ లోనే రౌడీ షీటర్గా తయారైన వ్యక్తిని. ఎప్పుడు కాలేజ్ పోతే నాకు షూలో కత్తి ఉండేది. ఫ్రెండ్స్ అనేది ఎవడో చూస్తే పట్టకపోతారు, ఆడైనా అన్న పెడతారు కదా, పట్టకపోతే ఊరికే జైలైనా అన్న పెడతారు, ఏముంది అని ఇంత క్రూడ్గా లేదంటే ఇంత క్రూయల్గా నడిచిన నా జీవితాన్ని దేవుడు ఈరోజు మార్చేసి మీ ముందు నిలబెట్టేసి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాల హైకోర్టులు కాకుండా 24 డిస్ట్రిక్ట్ కోర్టులు చేస్తూ దగ్గర 5-6 మంది జూనియర్ల దగ్గర నా దగ్గర పనిచేస్తూ నేనేం చేస్తున్నాను? ఈ మినిస్ట్రీలో పనిచేస్తున్నాను. ఎందుకో తెలుసా? ఈ బైబిల్ నా చేతికి రాకపోతే నేను ఈరోజు ఇక్కడ వచ్చి నిలబడేవాడిని అని చెప్పండి. కాబట్టి మనం కలిగింది ఏదో ప్రసంగిలో మీరు చెప్పినట్టు మీ ఆహారం నీళ్ళలో వేసి చూడము, అదేంటంట ఒకప్పుడు అది గొప్ప ఫలితం ఇస్తుందంట. ఎవరిసారి తెలియదు. కానీ అందు గురించి నేను కూడా ప్రస్తుతం దేవుని కృప వలన, అనేక మంది ప్రార్థన వలన ఈ యొక్క తెలంగాణలో దేవుడు నాకు నడిపించాడు. 2013 సంవత్సరం తెలంగాణలో పారిపోదామన్నాక దేవుడు నన్ను తిరిగి నిలబెట్టేసి ఈ తెలంగాణలో అనేక మంది మధ్య సువార్త చేయడానికి, బంజారా ప్రజల మధ్య సువార్త చేయడానికి, నేను ఒక బంజారా కుటుంబానికి చెందిన వ్యక్తిని, నన్ను స్వార్థ చేయడానికి కూడా వాడుకుంటున్నాడు. అనేకమైన ప్రాంతాలు వాడుకుంటున్నాడు. అయితే ఈ బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, అనేకమైన మీకు తెలుసు, ఈ బైబిల్ ఎక్కడెక్కడ పంచుతారు? హాస్టల్లోను, లాడ్జ్లోను, స్కూల్లోను, పోలీస్ స్టేషన్లోను, జైల్లో అన్ని చోట్ల పంచుతారు. కాబట్టి ఈ విధంగా రక్షణ పొందిన వారు అనేక మంది ఈరోజు ఎక్కడ వస్తున్నారంటే సంఘాల్లో వస్తున్నారు. మన తెలంగాణలో దగ్గర ఈ గత సంవత్సరం 6 లక్షల బైబిల్ పంచి ఉన్నాను. ఈ 6 లక్షల బైబిల్కి ఎంత ఫండ్స్ ఎక్కడ వస్తుంది అంటారా? మీకు చిన్న లాజిక్ చెప్తాను. నా బర్త్డే అయిందనుకో, నేను మినిమం 100 బైబుల్, నా కూతురు బర్త్డే అయిందనుకో 100 బైబుల్, మ్యారేజ్ అయిందనుకో 100 బైబుల్. ఈ విధంగా మేము కలిగి ఉన్న దాంట్లో ఇస్తూ సంఘాల నుంచి కూడా పాలిభాగస్తులు చేస్తున్నాం. దీంట్లో మంచి మంచి డాక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, లాయర్లు, ఇంజనీర్లు, అనేక మంది ప్రొఫెషన్ కలిగిన వ్యక్తులు దీనిలో పనిచేస్తున్నారు. కామన్ ఆయన ఎవ్వరు లేదు. దీంట్లో దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా? దగ్గర 2,65,000 అరౌండ్ పనిచేస్తున్నారు దీంట్లో. ఆల్ ఓవర్ వరల్డ్. మన తెలంగాణలోని 20 క్యాంపులు ఉన్నాయి. ఎంతో మందికి ఎంప్లాయీస్ దీంట్లో జాయిన్ అయ్యి దీంట్లో పనిచేస్తున్నారు. ఎందుకంటే మాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, చదువులు ఇచ్చాడు. మేము కానీ ప్రకటించకపోతే ఎవరు ప్రకటన చేస్తారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ధారాళంగా ఎవరు బలవటం లేదు. కాబట్టి మీలో ఎవరైనా కూడా దీంట్లో మెంబర్షిప్ గా జాయిన్ అయితే సంవత్సరానికి 2,100 రూపీస్ మాత్రమే ఉంటుంది. మీరు కూడా మీరు స్వార్థకులుగాను దేవుని రాజ్యం విస్తరించాలని దేవుడు మీకు ఇచ్చిన సాక్ష్యాన్ని బలపరిచే వాళ్ళని మారచ్చు. అదేవిధంగా ఈ యొక్క బైబిల్ కేవలం 50 రూపాయలు మాత్రమే. మేము ఇచ్చిన 50 రూపాయలు ఎక్కడ కూడా పోదు, డైరెక్ట్ గా దేవుని యొక్క ట్రెజర్ వెళ్తుంది. అక్కడ మీరు తీసుకోవచ్చు. ఏ మనుషులు కూడా దీనికి మిస్యూజ్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి మీరు కూడా దీంట్లో పాలిభాగస్తులు అయ్యింది. ఎవరైనా కావాలంటే మీరు లాస్ట్ నాకు చెప్పినట్టు పాలిభాగస్ కావచ్చు. ఈ యొక్క మీ ఆరాధన ముగించిన తర్వాత నేను అక్కడ గేట్ దగ్గర నిలబడి ఉంటాను మీ యొక్క ఇచ్చే కానుకల కోసం. ఎందుకో తెలుసా? నా జీవితంలో ఒక పూట ఆహారం కోసమని అడుగు తినడానికి ప్లేట్ లేదు కానీ చేయి పట్టుకొని అడుగుతున్నాను. అది
దేవుని అంగీకరించిన తర్వాత ఎందుకు తెలుసా, సువార్త వదిలి శ్రమల గుండా పోవాలని 2001 సంవత్సరంలో దేవుని అడిగాను, ప్రభువా నాకు శ్రమలు ఎలా ఉంటాయో చూపించినప్పుడు, ఆ శ్రమలకు నాకు పంపించినప్పుడు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, గోవా అనేకమైన ప్రాంతాలు వెళ్ళేసి భిక్షాటం చేసి బతికిన జీవితాన్ని ఈ రోజు దేవుడు నుండి ఈ రీతిగా అనేక మందికి ఏం చేశాడు, క్రీస్తు వైపు మళ్ళించడానికి ఎంత మంచి సజీవ సాక్ష్యం ఇచ్చిన దేవుని మనం తెలుసుకున్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశం కల్పించిన మీ సంఘ పాస్టర్ గారికి మరి మీకందరికి నేను తెలుసుకున్నాను. ఇంతటితో ఈ పరిస్థితి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిదండి, చక్కటి మాటలు విన్నాము. వాళ్ళ పరిచర్య, వాళ్ళ మినిస్ట్రీ గురించి చక్కటి మాటలు విన్నాము. మరి సవాల్తో కూడినటువంటి పరిచర్య వాళ్ళు చేసేది మనందరం చూస్తున్నాం. బయట వ్యతిరేకత పెరిగిపోతుంది. ఇట్లాంటి టైంలో మనం ఇటువంటి బైబిల్ పరిచర్య అంటే పరిచర్య చేయడం అంటే చాలా కష్టంతో కూడినటువంటిది. మరి అటువంటి పరిచర్యలో ఈ విధంగా వాడబడుతున్నారంటే చాలా నిజంగా దేవుని కృపే. చక్కటి మాటలైనా మరి త్వరగా మనం వాక్యదండంలోకి వెళ్ళిపోదామండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుగా ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, నీకే వందనాలు చేయించుకుంటున్నాం ప్రభా. ఇప్పటివరకునైనా అయా పాటల ద్వారా, అయా వర్షిప్ ద్వారా ప్రభావైనా అయా నీవు మహిమపరుచుకున్న రీతిని బట్టి నీకు వందనాలు చేయించుకున్నాం ప్రభా. మరి నైనా శ్రేష్టమైన శ్రమంలోకి వెళ్ళవచ్చుండగా మాతోనైనా శ్రమంతో నేను మాట్లాడడం ప్రభావైనా నీ వాక్కుని మాత్రమే ప్రసాదించే విధంగా ప్రభావైనా ఏ హృదయం అయితే నైనా ఆశతో వచ్చిన ప్రభావ, ఆశగల పనులు తృప్తిపరిచి దేవుని చెప్పిన రీతిగా తృప్తిపరిచే సంతోషంగా నైనా వాళ్ళకి నైనా నీ గృహాలనైనా వెళ్ళాలి ప్రభావైనా. ఖాళీ హృదయంతో నైనా వెళ్ళగలదు ప్రభావైనా. నీవే మహిమపరుచుకొని నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాకు అందరికీ దయచేసి నీవేనైనా మహిమలంతా ప్రభావం చెల్లించుకొని ఏ సంబంధం మీకు వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. ఫిలిప్పీలో చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. వచ్చాను ఏ వాక్యం చెప్పాలి ప్రభావం అని చెప్పి ప్రార్థన చేసుకుంటా ఉంటే నాకు ఒక తరం ఇచ్చాడు దేవుడు. ఏదైతే పొద్దున కూడా వచ్చాడు మాకు ఇండియన్స్ మినిస్ట్రీ నుంచి వచ్చే ఒక సహోదరుడు. ఆయన ఏదైతే మాటలు చెప్పాడో పదే అవే గుర్తొచ్చాయి. దానికి మళ్ళీ ఫిలిప్ అన్న కూడా ఆజ్ఞల గురించి, అంటే ఎలా ఉండాలి, ప్రేమ గురించి చెప్పారు. క్రైస్తవ అంటే బాప్తిసం తీసుకుని బ్రతుకుతున్నాం మనం ఒక యాజ్ ఏ క్రిస్టియన్గా. మనం ఎలా ఉండాలి, ఎలాంటి ఆజ్ఞలను పాటించాలి, ఇట్లా కొన్ని మెసేజెస్ చెప్పారు కదా. ప్రార్థనలో నాకు అవే తలంపులు వస్తాయి అనమాట. సరే ప్రభు ఆజ్ఞల గురించి చెప్తానని చెప్పి ప్రార్థన చేస్తానండి. ఒక 2 విషయాలు చెప్పి నేను త్వరగా ముగించేస్తాను వాక్యదానం. ఒక చిన్న లేఖన భాగం చదువుకున్నాం. యెషయా 48వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నాం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు సాక్షాత్తు దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఆ పైన వచనం చదివితే అర్థమవుతుంది. 17వ వచనంలో నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించినట్ల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగం వలన ఉంటుందని చెప్పి దేవుడు చెప్తున్నాను అనమాట. నన్ను దేవుడు ఎక్కడ బలంగా ఈ వాక్యంలో తీసుకెళ్ళాలంటే, నీ క్షేమము నది వలనే ఉండును. ఇంకొక అంశం కూడా ఉంది, నీ నీతి సముద్ర తరంగం వలె ఉంటుంది అన్నది. ఈరోజు నేను క్షేమాన్ని గురించి మాత్రం చెప్తాను. నీ క్షేమము నది వలె అని చెప్పి దేవుడు కోర్చి చెప్తాను అనమాట. ఏంటి నది అని చెప్పి నేను దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రార్థన అడుగుతాను. 2 విషయాలు చూపించాను నాకు. ఈరోజు మార్నింగ్ సర్వీస్లో చెప్పారు కదా, యవనస్తులంతా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. చాలా లాస్ట్ వీక్ అనమాట. ఒక సహోదరుడు ఫిలిప్ అంతా మాట్లాడుతుంటారు, నేను పక్కన విన్నా. వాళ్ళ పిన్ని లేదంటే ఇంట్లో ఎవరో గొడవ పడతా ఉంటే డిప్రెషన్కి వెళ్ళిపోయినా, సర్వీస్కి రావడానికి కూడా నాకు మూడ్ రావట్లేదు అన్నతో మాట్లాడుతూ ఉంటే సైడ్ నేను నిలబడుకున్నాను కదా, సరే వింటా ఉన్నా. అంటే యవనస్తులు చిన్న విషయాలకి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. జాబ్ రావట్లేదని చెప్పి, లేదంటే మ్యారేజ్ ప్రపోజల్స్ రావట్లేదని, లేదంటే ఆ యొక్క ఏమంటారు లేట్ అయిపోతుందని చెప్పి
ఒకరికి జాబ్ వచ్చి ఇంకొకరికి అయ్యగారు చెప్పారు కదా, ఇద్దరు వస్తారు, ఒకరికి వచ్చేస్తుంది ముందు, ఇంకొకరికి లేట్గా వస్తుంది. డిప్రెషన్ అంటే చిన్న చిన్న విషయాలకి డిప్రెషన్ వెళ్ళిపోయి సాధారణంగా ఏం చేస్తున్నారంటే ఆ డిప్రెషన్ ద్వారా దేవునికి దూరం అయ్యేటట్టు చేస్తున్నాం అనమాట. ఇదొక ఏమంటారు వారి యొక్క ఆయుధం అనమాట. ఎవరికి? సాతానుకి. అంటే చిన్న చిన్న విషయాల్లోనే సాతాను గారు మనం ఏం చేస్తున్నాం అంటే దూరం చేసేస్తున్నాం అనమాట. తద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే పట్టించుకోం, దేవుని ఆజ్ఞల్ని అనుసరించట్లేదు. దాని తర్వాత ఏమవుతుందంటే పాపంలోకి సులువుగా వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఈరోజు నేను దేవుడు ఒక మాట చెప్తాను ఏంటంటే, దాని పైన వచ్చిన ఏం చెప్తానంటే, నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడిని యెహోవా నేనే నీకు ఉపదేశం చేయదను, నీవు నడవలసిన త్రోవ నిన్ను నడిపించును. ఒక ఆశీర్వాదం దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నీకు ఏం కావాలో అది నేనే ఇస్తాను. నేనే అంటే నేనే అంటున్నాడు దేవుడు, నేను కూడా అని చెప్పలేదు. నేనే అంటే కొన్ని సమస్యలు ఎలా ఉంటాయి ఏంటంటే, ఎక్కడెక్కడో పోయి ప్రార్థన చేసుకుంటాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు సగం ప్రార్థన చేయక సేవకుల దగ్గరికి వచ్చి వేరే దగ్గరికి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టడము, అయినా కూడా వాళ్ళకి ఆన్సర్స్ రాదు. కొన్ని సమస్యలకి దేవుడు ఏం చెప్తారంటే, నువ్వే వచ్చి ప్రార్థన చేయాలి. ఆ వాక్యం అదే అనమాట. నీకు ప్రయోజనం కలిగి నీ దేవుడు నేనే నీవు రావాల్సినతో నేను నిన్ను నడిపించును. అంటే నువ్వు చేస్తేనే ఆ కార్యము జరుగుతుంది. నువ్వు ప్రార్థన చేస్తేనే దేవుడు సమాధానం ఇస్తాడు. కొన్ని సమస్యలకి నీకున్న డిప్రెషన్ ఏదైనా కావచ్చు, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తేనే ఉండాలి. దాని కింద ఈ షరతు ఇస్తున్నాడు దేవుడు ఏంటి, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నాను, ఆలకించినగా నీ క్షేమం నది వలె ఉంటుంది. ఈ షరతు ఏంటంటే, ఎందుకు డిప్రెషన్లోకి ఎందుకు దేవుడికి దూరం అయిపోతున్నాం అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఆజ్ఞలను అనుసరించట్లేదు. ఒకటి, ఆజ్ఞలను అనుసరిస్తే ఏమవుతుందని కూడా దేవుడు చెప్పాడు అనమాట. నేను మీకు ఒక 2 విషయాలు నది గురించి చెప్తాను. మనకు అందరికీ తెలుసు, మన ఆంధ్ర తెలంగాణలో మీరు ప్రయాణం చేసేటప్పుడు కూడా, ట్రైన్లో బస్సులో వెళ్ళేటప్పుడు కూడా నదులు కనబడుతుంటే, ఒక ఊరి నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మధ్యలో నది కూడా ఉంటుంది అనమాట. ఒక ఏమంటారు, ఒక ఇంటర్లాగా ఉంటుంది అనమాట. అట్లా మనకి ఆంధ్రాలో కూడా ఏంటి, గోదావరి, పెన్నా, ఇంకా మీరు నార్త్లో అయితే గంగా సరస్వతి, మన త్రివేణి సంఘం ఉన్నాడు, మన కుంభమేళకు వచ్చారు కదా, మనకు అందరూ తెలుసు, ప్రయాగ్ అని అంటారు. అట్లా ఈ నది ఏంటంటే ఒక్కసారి దీని వెనకాల అంటే ఇది నది ఎలా ప్రారంభం అవుతుందని ఒకసారి పరిశీలన చేస్తే, కొన్ని చిన్న చిన్న వాగులు, కొన్ని చిన్న చిన్న సెలయేర్లు ఉంటాయి కదా, కొన్ని చిన్న చిన్న కాలువలు ఉంటాయి. ఇవన్నీ కలిసి ఒక దగ్గరికి వచ్చి చేరతాయి అనమాట. అదే నదిగా తయారవుతుంది. హల్లెలూయా. చిన్న చిన్న వాగుల నుంచి, చిన్న చిన్న కాలువల నుంచి, మొత్తం ఆ వాగులు కొన్ని కిలోమీటర్స్ నుంచి ప్రయాణం చేస్తూ ఉంటాయి అనమాట. అన్నీ ఒక దగ్గరికి వచ్చి చేరతాయి. అక్కడ చేరినప్పుడు ఒక ప్రవాహం లాగా మారిపోద్ది. అదే నది అనమాట. అంటే దేవుడు ఈరోజు మొదటిగా నది ద్వారా నీకు నాకు ఏం జ్ఞాపకం చేసిందంటే, నీ జీవితం కూడా ఒకవేళ ఉద్యోగ విషయంలో, బాధ్యత విషయంలో, లేదంటే వివాహ విషయంలో ఎక్కడైనా బ్లాక్ అయిపోయి ఉంటే, రావాల్సిన ఆశీర్వాదాలు కానీ ఎక్కడైనా ఆగిపోయి ఉంటే, అవన్నీ కూడా నీ దగ్గరికే వచ్చి పడతాయి. అదే నది యొక్క డెఫినిషన్. అంటే అదే క్షేమం. నీకు క్షేమం ఎప్పుడు వస్తుందంటే తెలుసా, ఎలాగైతే నది డిఫరెంట్ వాగులు, ఆ కాలువలు అక్కడి నుంచి కలగలుసుకొని వస్తాయో నది దగ్గరికే వస్తాయి. నది పోయి కలవట్లేదు, అవన్నీ వచ్చి నది దగ్గరికి వస్తున్నాయి. దేవుడు కూడా ఈ మాట ద్వారా నీకు నాకు ఏం సెలవిస్తుందంటే, ఒకవేళ నువ్వు ఏదో విషయంలో బాధపడుతూ సమస్య విషయంలో జవాబు రావట్లేదు ప్రభు అని చెప్పి కృంగిపోతున్నామో, నువ్వు ప్రార్థన చేయి, ఆయన ఆజ్ఞలను అనుసరించడం స్టార్ట్ చేయి, అది నీ దగ్గరికి వచ్చి కలుస్తుంది. హల్లెలూయా. అది ఏ విషయం కావచ్చు. ఒకవేళ జాబ్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నావు, ఇంటర్వ్యూ అటెండ్ అవుతాం, రావట్లేదన్నా, నీకు తెలియకుండానే ఆ జాబ్ నోటిఫికేషన్ వస్తుంది నీ దగ్గర. నీకు తెలియకుండానే కంపెనీ వాళ్ళు కాల్ చేస్తారు నీకు. నా జీవితంలో 2016 అట్లే జరిగింది అనమాట. 17 ఆ ప్రాంతంలో ఇక్కడే ఉండేవాడిని ఎక్కువగా, ఆ చర్చిలోనే, పరిసరలో ఇక్కడే తినేవాడిని, ఇక్కడే పడుకునేవాడిని. సడన్గా ఒక కాల్ వచ్చింది నాకు, ఒక కంపెనీ సంస్థ కొండాపూర్, అది నేను అసలు అప్లై చేయాల, నా ఒక్కరిలో నా ప్రొఫైల్ లేదు, ఏం లేదు. ఒక కాల్ వచ్చింది ఇట్లా, నా కొండాపూర్ ఆఫీస్ సరే వెళ్ళాను, 3 days 3 rounds వెళ్ళి సెలెక్ట్ అయిపోయాను. అసలు ఆ కంపెనీ ఏంటో కూడా తెలియదు నాకు. అంటే దేవుడు ఏం చెప్తున్నానంటే, అది ఏ సమస్య అయినా కావచ్చు, సమస్య గురించి నువ్వు బాధపడకూడదు, కానీ మొదటిగా నీవు నేను ఆజ్ఞలు పాటిస్తాంట, అవే వచ్చి నీ దగ్గరికి వచ్చి కలుస్తాయి. హల్లెలూయా. ఇది మొదటి విషయం. 2, నది యొక్క సాదృశ్యం. రెండో విషయం ఏంటంటే, నది ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుందండి. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసం ఎంత తీసుకున్నారు? యోర్దాను నది. మన సిరియా రాజున ఎవరు, సేనాధిపతి ఎవరు? నయమాను. ఆయన ఎక్కడ మునిగారు? 7 మార్లు మునగమన్నారు. ఎక్కడ? యోర్దాను నది. నదిలోనే. అంటే నదికున్న క్వాలిటీ, ద బెస్ట్ క్వాలిటీ ఏంటంటే,
ఒకరికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. నది అనేది పుష్కలంగా ప్రవహిస్తున్నప్పుడు నిన్ను దేవుడు సమాజానికి కానీ నీ తోటి వారికి నిన్ను ఒక ఆశీర్వాదకంగా దేవుడు ఉంచుతాడు. అదే నదిలో ఇప్పుడు మనకి ఉంది తెలంగాణలో ఒక నది, ఏంటది? మూసీ నది. మూసీ నదిలో ఎవరైనా స్నానం చేస్తారండి? అసలు ఇప్పుడు ఎట్లుందంటే దాని పరిస్థితి, కనీసం చేతులు కాలు కూడా తడపరు, అంత ఈ స్టేజ్కి వచ్చేసింది అనమాట. అంటే తెలుసు కదా, అంటే నీ క్షేమము ఎప్పుడైతే నది వలె పొర్లుతుంటుందో నువ్వు ఒకరికి ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. 2 విషయాలు చెప్పాను మీకు, 2 సందర్భాల్లో. నేను ఇశ్రాయేల్ ప్రజల గురించి ఒక చిన్న లేఖన భాగం చదివించి వారి యొక్క క్షేమము దేవుడు ఎలా ఇచ్చాడో అదే ఆజ్ఞలను వాళ్ళు ధిక్కరించినప్పుడు ఆ క్షేమముని ఎలా తీసేశాడో నేను చూపిస్తాను. ఒక వాక్యం చదువుతున్నామండి. యెహోషువ 6:16 చదువుతున్నాం. యెహోషువ గ్రంథం 6:16. 7వ మారు యాజకులు బూర ఊదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞయించింది, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. హల్లెలూయా. నేను మీకు చిన్న సందర్భం ఒక అవుట్లైన్గా చెప్పేస్తాను. మనకందరికీ తెలుసు, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశపు బానిసత్వంలో బ్రతుకుతూనే ఉన్నారు. ఆ టైంలో మోషే గారిని ఎన్నుకున్న దేవుడు. ఆ యొక్క మోషే నాయకత్వంలో వీళ్ళు విడిపింపబడతారు. ఐగుప్తు నుంచి పాలు తేనె ప్రవహించే దేశంకి తీసుకెళ్లే ప్రయాణంలో మోషే గారి యొక్క అయిపోయింది టైం. నాయకత్వం ఆయన నడిపించాడు, లక్షల మంది నడిపించాడు. ఇంకా కొన్ని రోజుల్లో మనం కనాన్ దేశంకి వెళ్తాం అనే టైంకి ఆయన యొక్క టైం అయిపోయింది, ఆయన యొక్క పీరియడ్ అయిపోయింది. మోషే తర్వాత ఎవరు ఎన్నుకోబడ్డారు? యెహోషువ వచ్చారనమాట. ఆ టైంలో యెహోషువ భయపడతా ఉన్నారు. ఏంటి? ప్రభా నేను అంటే మీరు యెహోషువ 1వ అధ్యాయం ఉంటుంది, నేను బాలుడిని నేను ఎట్లా వెళ్ళి ఇంత లక్షల మంది ఉన్నారు. ఆ యెహోషువకి అసలు మెయిన్ భయం ఏంటంటే, అదే ఇశ్రాయేల్ ప్రజలు పొద్దునైతే మాంసం కావాలంటారు, సాయంత్రం అయితే మాంసం కావాలంటారు, ఇన్నిసార్లు యాడ్ తీసుకొచ్చి పెడతాను చెప్పి అదొక భయం అండి. ఎందుకు? పొద్దునేమో మాంసం దేవుడు ఇవ్వగానే దేవుడికి స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్తారు. సేమ్ మనలాగే మనకు ఆశీర్వాదం వచ్చిందా ప్రైజ్ లార్డ్ అని చెప్పి దేవుడు తోపు తురుమంటాం. అదే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, సాయంత్రానికి ఏం దేవుడు అసలుకి అని చెప్పి దూరం అయిపోతాం. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు ఆ టైంలో అట్లా ఉన్నారు. వాళ్ళు పొద్దునకేమో బాగుంటున్నారు, సాయంత్రానికి తిరగబడుతున్నారు. అరే నేను ఇట్లాంటి ఎట్లా హ్యాండిల్ చేస్తాను ప్రభు అని చెప్పి ఆ టైంలో చేస్తున్నారు. సరే ఎట్లా నాయకత్వం వహించాడు. ఎక్కడి నుంచి అయితే మన యెహోషువ గారు తీసుకెళ్తున్నారు ఇశ్రాయేల్ ప్రజల్ని, అక్కడి నుంచి దేవుడు ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలంలో విజయాలు దయచేశాడు అనమాట. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మనం యెహోషువ 6:16 వాళ్ళు ఏంటంటే ఇంకా కనాను దేశంకి వెళ్ళాలంటే ఇంకొక నది ఒకటి ఉంది అక్కడ. ఏ నది అది? యోర్దాను నది ఉంది అక్కడ. హల్లెలూయా. యోర్దాను నదిని దాటితే ఇంకా కనాను దేశాన్ని స్వతంత్రించుకోవాలి. సరే, యోర్దాను నదిని ప్రార్థన చేశారు, ఏకరాశిగా మార్చాడు. మనకు అందరికీ తెలిసే విషయం. యోర్దాను నదిని అందరినీ దాటించేశాడు దేవుడు. అక్కడికి అయిపోయింది మొత్తం. దేవుడు సుఖంగా క్షేమంగా చేర్చేసారు వాళ్ళని. యోర్దాను నది దాటేసారు, అయిపోయింది. నెక్స్ట్ తర్వాత టాస్క్ ఏంటంటే ఎరికో పట్టణం ఉంది. ఎరికోకి వచ్చారు. ఎరికోకి రాగానే చూస్తే మొత్తం పెద్ద పెద్ద ఏమంటారు గోడలు ఉంటాయి, మొత్తం వాల్స్ ఉన్నాయి. ఏమని ఇళ్ళకి లేదంటే మన ప్రహరీ గోడలు ఈ కట్టించుకుంటారు, కానీ ఒక పట్టణానికే పెద్ద గోడ కట్టేశారు అనమాట రాజు ఆ టైంలో. ఆ టైంలో ఈ గోడలు చూసి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభు ఏం చేయాలని చెప్పి యెహోషువ ప్రార్థన చేశాక చెప్పాడు, బాబు మీరు 7 సార్లు చుట్టూ పట్టణం చుట్టూ ప్రహరీ గోడల చుట్టూ తిరగండి, స్తుతి చేసి తిరగండి, గోడలు కూర్చోబట్టి మీరు కొల్లగొట్టండి ఆ పట్టణాన్ని. పోతారు 7 మార్లు తిరుగుతారు, పట్టణాన్ని ప్రహరీ గోడలన్నీ కూలిపోతాయి, పోయి వాళ్ళందరినీ చంపేస్తాడు. ఆడికి అయిపోద్ది. 18 వచ్చిన ఒకసారి చదువుతాను. శపింపబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుని వెళ్ళి మీరు శాపగ్రస్తులు ఇశ్రాయేల్ పాలు మనకు శాపము తెప్పించి దానికి బాధ కలుగ చేయదు కనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తారండి. ఇక్కడ మీరు ఎరికో పట్టణాన్ని కొల్లగొట్టేటప్పుడు ఆ ఎరికో పట్టణం అనేది చాలా శపితమైన పట్టణం. వాయు వరస లేకుండా వాళ్ళు ప్రవర్తించారు. నా దృష్టికి ఆ ఇష్టానుసారంగా ప్రవర్తించేస్తున్నారు. నన్ను ఏం అడగకుండా ఇష్టమైన జీవితం జీవిస్తున్నారు. వాళ్ళు శపితమైన జనం. వాళ్ళు వాడే వస్తువులు కావచ్చు, వాడేది ఏది కూడా అంతా కూడా శపితమైన. అందులో నువ్వు ఏ ఒక్కటి కూడా తీసుకునే దానికి వీలు లేదు అని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. సరే, ఈ ఆజ్ఞ ఇచ్చేసాడు. అందరూ వెళ్ళారు, వాళ్ళని కొలగొట్టారు, ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అంత టాస్క్ అయిపోయింది. గొప్ప పండగ చేసుకున్నారు. ఎందుకంటే ఎరుకో పట్టణాన్ని దేవుడు మనకి ఇచ్చేసాడు, స్వాధీనం చేసుకుని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలు గంతులు వేసుకుంటున్నారు. సందడిగా ఉందన్నమాట ప్రాంతం అంతా. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే హాయి పట్టణం. ఇంకా హాయి పట్టణం ఒకటే ఎండ్, ఇంకా తర్వాత కనాన్ దేశంలోకి ఎంటర్ అయిపోతుంది. ఇక్కడ హాయి పట్టణం 3వ వచనం చూడండి. హాయిపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరూ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చు, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వరకు కొద్దిగా ఉన్నారు కదా అంటే. ఇక్కడ ఏమైందంటే వేగులో అని పంపిస్తారు యెహోషువ. హాయి పట్టణంలో చాలా తక్కువ మంది ఉన్నారు, మనం అంతమంది అవసరం లేదు, మనం ఒక 2-3 వేల మంది వెళ్ళి కొలగొట్టేసి వచ్చేద్దాం అంటారు. అది మీరు ఇంటికి వెళ్ళి నాకు చదవండి. వీళ్ళు వెళ్తారండి, హాయి పట్టణానికి వెళ్తారు. యెహోషువ పంపిస్తారు. ఎంతమందిని? 3 వేల మంది పంపిస్తారు. జరిగిన విషయం ఏంటంటే రివర్స్ అయిపోద్ది. ఏంటి? వాళ్ళు వీళ్ళు తరుముకొని కొడతారు అనమాట. హల్లెలూయా. ఎవరు? హాయి పట్టణస్తులు ఇశ్రాయేల్ ప్రజల్ని తరుముకొని కొడతారు. అసలు నిలవలేకపోతారు వాళ్ళ ముందు. వాళ్ళు ఉండేదే కొద్ది జనాంగం. ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు, వీళ్ళని వణికిచ్చారు. ఆ ప్రాంతంలో పారిపోయి వచ్చేసారు యెహోషువ దగ్గరికి. దాంతోపాటు 36 మందిని ఎంతోమంది చంపేస్తారు ఇశ్రాయేల్ ప్రజల్ని, హాయి పట్టణస్తులు. వెంటనే వచ్చేస్తారు, యెహోషువకి రిపోర్ట్ ఇస్తారు. అస్సలు మా వల్ల కాలేదు, వాళ్ళు చాలా బలవంతులు, మా వల్ల కాలేదంటే వాళ్ళు మనలో కూడా కొంతమంది చంపేసారు అని చెప్పి యెహోషువ చెప్పగానే యెహోషువ కుప్ప కూలిపి ప్రార్థన చేస్తారు అనమాట. ప్రభా, నువ్వే తీసుకొచ్చావు కదా, అడుగుపెట్టిన ప్రతి స్థలంలో క్షేమాన్ని ఇస్తూ నీ బిడ్డను నడిపించుకుంటూ వచ్చావు కదా, యుద్ధాలు జరిగించావు కదా, ఏంటి ఇది? రేపనే రోజు వాళ్ళు ఎవరైనా వచ్చి అరే వీళ్ళు ఓడిపోయారు అన్నట్టు పరువు నష్టం కదా, మమ్మల్ని లెక్క చేస్తారా అనే ప్రార్థన చేస్తుంటే కన్నీళ్ళతో దేవుడప్పుడు సమాధానం ఇస్తారండి. నువ్వెందుకు మొరపెడుతున్నావు? లే, నీ యొక్క ఇశ్రాయేల్ ఈ ప్రజల్లో ఒకరు పాపము చేశారు, అందుకనే నేను ఈ పట్టణాన్ని మీకు ఇవ్వట్లేదని చెప్పి దేవుడు సెలవిస్తారు. కారకుడు ఎవరండి? ఆకాన్. హల్లెలూయా. వీళ్ళు ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు ఒక ఆకాన్ అనే వ్యక్తి ఆయన ఏం చేస్తారంటే కొన్ని వెండి, కొంచెం బంగారం, కొంచెం వస్త్రాలు తన దగ్గర దాచేసుకుంటారు. అది ఎవ్వరికి తెలియదు. లక్షల మంది ఉన్నారు కదా యెహోషువ నాయకత్వంలో, ఎవ్వరికి తెలియదు. ఈ పాపం జరిగినట్టు ఎవ్వరికి తెలియదు. హల్లెలూయా. ఓన్లీ దేవుడే యెహోషువకు చెప్తేదాకా ఈవెన్ యెహోషువ కూడా తెలియదు అనమాట. ఇటువంటి పాపము చేసి వీళ్ళు ఏం చేశారు? వీళ్ళకి అప్పుడు దాకా గొప్ప గొప్ప విజయాలతో ఏమండి నడిపించాడు దేవుడు, క్షేమాన్ని ఇచ్చాడు దేవుడు. పెద్ద పెద్ద రాజుల సైతం దగ్గర కూడా ఎక్కడ అడుగు పెట్టి అక్కడ క్షేమాన్ని ఇచ్చాడు దేవుడు, నడిపించుకుంటూ తీసుకున్నట్టే ఒక ప్రవాహం వల్లే దేవుడు ఏం చేశాడని తీసుకుంటూ వచ్చాడు. ఒక దగ్గర బ్రేక్ పడింది. కారణం ఏంటో తెలుసా? ఆజ్ఞని అతిక్రమించారు. ఎవరు? ఆకాన్. మీకు ఒక ప్రశ్న వస్తుంది ఇప్పుడు, బ్రదర్ ఆకాన్ అతిక్రమించారు కదా, వీళ్ళేం పాపం చేశారు అని అంటారు. అంటే దేవుడు అన్నాడు కదా, ఇశ్రాయేల్ పాలెం అంతటికి కూడా శాపం వస్తుంది అవి తెచ్చుకుంటే అని అంటాడు. లాస్ట్కి ఆకాను జీవితం ఎట్లయిపోతుందంటే ఆకాన్ యొక్క బిడ్డలు, కుమార్తెలు, బంధువులు అందరిని ఒక లోయ దగ్గర తీసుకొచ్చి కాల్చేస్తారు. ఆకాను చేసిన ఒక్క పాపం అంటే వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం అయిపోయింది. అప్పుడు దాకా ఆకాను జీవితంలో ఒక క్షేమం చూశాడు. ఎరుకో పట్టణానికి దానికి ముందు ఏంటి ఆ యోర్దాను నదిని దాటడంలో కానీ యెహోషువ నాయకత్వంలో కానీ మొత్తం విజయ పరంపర కొనసాగించారు. ఎప్పుడైతే అదంతా దాటుకుంటూ వచ్చారో ఒక్క ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా ఏమైంది? బ్రేక్ వచ్చింది అనమాట. దేవుడు ఈరోజు ఈ సందర్భంలో దేవుడు ఏం మాట్లాడుతానంటే, మనము ఏమనుకుంటామంటే ఆజ్ఞలే కదా, చిన్న విషయమే కదా అని అనుకుంటాం అనమాట. కానీ ఆ ఆజ్ఞ తన జీవితానికి తన ఇంటి వాళ్ళకి కూడా ఏం తెచ్చిపెట్టింది? శాపాన్ని తీసుకొచ్చింది అనమాట. అందుకే వాళ్ళ జీవితంలో క్షేమం లేదు, ఆడికాడికి అంతరించిపోయింది ఆకాన్ యొక్క చరిత్ర. హల్లెలూయా. క్షేమం ఆడికాడికి అంతరించిపోయింది అనమాట. ఈరోజు ఆకాను జీవితం లాగే ఒకవేళ నా నది కూడా ఒకవేళ ఎండిన స్థితిలో కానీ ఉంటే నదికి ఎప్పుడు విలువ వస్తుంది తెలుసా? ఎప్పుడు వస్తుందండి? నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడే. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, మధ్యలో ఒక నది వస్తుంది, బాగా ఎండిపోయింది అనుకోండి, దానికి విలువ ఉంటుందా? విలువ ఉండదు. ఇదే నది అని చెప్పి గమ్ముగా, అంటే ఈవెన్ దారిని పోయే వాళ్ళు కూడా ఆ నదికి విలువ ఇవ్వరు. అదే కానీ నది పుష్కలంగా నీళ్ళుండి సస్యశ్యామలంగా మొత్తం చెట్లు గిట్లు అన్నీ ఉన్నాయనుకోండి, అక్కడ ఆగి కాసేపు రీల్స్ కూడా చేస్తారు. రీల్స్ చేస్తారు, ఫోటోగ్రఫీ తీసుకుంటారు, ఏదో ఫోటోగ్రఫీలో ఏదో షార్ట్స్ అంటారు కదా, క్యాండిడ్ షార్ట్స్ అని చాలా తీసుకుంటారు అనమాట. అదే ఎండిపోయిన నదులు నువ్వు పోయి చేస్తావు రీల్స్ చేయరు. ఆ ఎండిపోయిన నదులు ఎవరు ఉంటారంటే ఆ దానిలో ఆ కుక్కలు, లేదంటే అంతే ఏమంటే ఆ పందులు అవి వచ్చి స్థావరాలు స్థాపించుకుంటాయి, అక్కడ నివాసం చేస్తాయి అనమాట. దేవుడు కూడా ఏం చెప్తానంటే, నీకు కలిగే క్షేమం, నీకు దేవుడిచ్చే క్షేమం ఒకవేళ నీకు కావాలంటే నీ నది ఎప్పుడు కూడా ఎట్లుండాలంట? ప్రవహించు సెలయేర్ల వలె నీ
నీ నా జీవితం ఉండదంట. దేవుని సంగమా ముగించేస్తున్నాను. ఒకవేళ నీ నది ఎండిన స్థితిలుగా ఉంటే ఆకాను వలె ఒక్క ఆజ్ఞే కదా అని చెప్పి ఒకవేళ అప్పటిదాకా నీకు దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు, నడిపించాడు, ఒక ప్రభావం వల్ల నడిపించాడు. ఒకవేళ అదే ఎండిన స్థితిని ఈ రోజు ఈ దినాన్ని నువ్వు కానీ నేను కానీ ఉంటే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ ఎండిన స్థితిలోంచి దేవుడు నీకేం ఏమి ఇస్తానంటున్నాడంట? కోరుచున్నాడు. ఆ పైన వర్షంలో మనం చదివితే ఉంటుంది కదా, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలని నేను ఎంతో కోరుచున్నాను. దేవుడు ఈరోజు అరే నువ్వు ఆజ్ఞలు పాటించలేదు కదా, నాకు నువ్వు ఇష్టం లేదని చెప్పట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? కోరుచున్నాడు. అంటే ఇంకా ఆయన అడుగుతున్నాడు మనల్ని ఏమని? నువ్వు ఆజ్ఞలు పాటించు, నీ జీవితాన్ని నీ క్షేమాన్ని నేనేం చేస్తాను? ఒక నది వలె ప్రవహించేటట్టు చేస్తాను అనమాట. అదే ఎండిన నది, అసలు నది ఎందుకు ఎండిపోతుందంటే ఎక్కడెక్కడి నుంచో సెలయేర్లు వాగులు వస్తాయి కదా, అవన్నీ రావడం ఆగిపోయి అనుకోండి, నీ నది ఫిల్ అవ్వదు. నీ నది ఏమైపోతుంది? ఎండిపోతుంది. ఒకవేళ దానికి ఫ్లోటింగ్ లేదనుకోండి, మంచి ఎండగాస్తే ఏమైపోతుంది? ఎండిపోతుంది అనమాట. మనిషితో కూడా అంతే. ఎక్కడెక్కడో నీకు దేవుడు ఎక్కడైతే దాచి వచ్చాడు, ఒకవేళ ఆశీర్వాదాలు కోల్పోతున్నామో, ఒకవేళ జాబ్ విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, మరి ఏ విషయంలో ఒకవేళ ఎంత ప్రార్థన చేసినా ఆగిపోతున్నావు, రావట్లేదు అని అంటే దానికి కారణం ఏంటంటే నువ్వు ఆజ్ఞలని అనుసరించట్లేదు. ఒకవేళ ఇప్పుడుదాకా జీవించిన జీవితంలో ఒకవేళ ఒక్కసారి పరిశీలన చేసుకున్నాం, మన ఒక్కసారి వెనక్కి తిరిగి ప్రభు ఎక్కడున్నా నేను ఆజ్ఞలను మీరేనా, ఒకవేళ ఆజ్ఞలు మీరేది ఎక్కడ మీరేను, ఒకవేళ అది సరి చేసుకొని ఇదిగో నువ్వు ప్రామిస్ చేసావు కదా నది వల్లే ఉంటుంది, నేను నా నదిని ఎండిన స్థితిలో పెట్టుకోవాలని చెప్పి నేను ఆశపడుతుందని చెప్పి చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ ప్రేమ నమ్మకం మా ప్రేమలో గొప్ప తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభునైనా. ఇటు రీతిగానైనా మరొకసారి ప్రభునైనా మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు చేస్తున్నాం ప్రభునైనా. నిజమే ప్రభునైనా అయ్యా, ఆజ్ఞలను ప్రభునైనా అనుసరించి నేను జీవితానైనా బ్రతుకుతున్నాను ప్రభునైనా. అయ్యా మరి నీ యొక్క రెండో రాకడ సమీపిస్తుంది ప్రభునైనా. అయ్యా మరి ఎన్నో విపత్తులు చూస్తున్నాం, ఎన్నెన్నో ఘోరాలు ప్రభునైనా, ఎన్నెన్నో ప్రభునైనా. అయ్యా మరి నైనా దారుణాలనైనా చూస్తున్నాం ప్రభునైనా, చెవులతో వింటున్నాం నైనా, కళ్ళతో చూస్తున్నాం ప్రభునైనా. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభునైనా ఒకవేళ నీ ఆజ్ఞలు ప్రభునైనా అనుసరించని స్థితిలో కానీ ఉంటే అయ్యా దయచేసి ప్రభునైనా అయ్యా మరి ఈ రోజు ఈ క్షణానైనా అయ్యా మాట్లాడుతున్నాం ప్రభునైనా, మాతో మాట్లాడడం ప్రభునైనా, నీ ఆజ్ఞలు ప్రభునైనా అనుసరించే జీవితమైనా మాకు మా సంఘానికి దయచేసి ప్రార్థిస్తున్నాం ప్రభునైనా. అయ్యా మరి అదే రీతిగా ప్రభునైనా అయ్యా విన్న వాక్యం మీరు కట్టి కలింపజేయండి ప్రభునైనా. అయ్యా మరి ఎలాగైతే నువ్వు వాగ్దానం చేసావు ఇదిగో నీ యొక్క క్షేమము నది వలె ఉంటుందని చెప్పినైనా మాకు ఈ దినాన్ని వాగ్దానం చేసావు. మరి ఇదిగో ఈ రోజునైనా తీర్మానం తీసుకుని వెళ్తున్నాం ప్రభునైనా, నీ ఆజ్ఞలను అనుసరిస్తాం ప్రభునైనా. మరి ఈ చేసిన వాగ్దానం ప్రభునైనా అయ్యా మా బిడ్డల జీవితంలో ప్రభావ నెరవేర్పులోకి తీసుకురావడం ప్రభునైనా. వాక్యం ప్రభావైనా నీ నామానికి మాత్రం మహిమదంత ప్రభావం చెల్లించుకోండి. చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామములో విద్యలంతా వేరుకున్న మా ప్రేమలో గొప్ప తండ్రి. ఈ యొక్క అవకాశం బట్టి మరొకసారి